హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఈరోజు నేను యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక 2 minutes ఓకే నా వ్యూ అనేది చెప్పి తర్వాత అసలు యాక్చువల్లీ వాళ్ళ లాస్లో ఏం స్టాక్స్ టాప్ 5 స్టాక్స్ ఏం క్లోజ్ అయినాయి అండ్ టాప్ గెయినర్స్ ఏంటనేది చూద్దాము. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే మనం యాక్చువల్గా చూస్తే మీరు ఇవాళ ఎఫ్ఐ డేటా అప్పుడే వచ్చింది. యాక్చువల్గా మీరు చూస్తే ఎఫ్ఐస్ ఏమో బై చేశారు. మనం అనుకున్నట్టే మనం ఆల్రెడీ 3 days నుంచి అనుకుంటున్నాం కదా. వాళ్ళు నాకు తెలిసినంత వరకు స్టాక్ బయింగే చేశారు. అంటే ఇండివిజువల్ సెక్టర్స్లో వాళ్ళకి ఉంటాయి కదా. సో ఏదైతే ఇన్స్టిట్యూషన్ బయింగ్ జరుగుతూ ఉంటుందో అక్కడ బయింగ్ అనేది గట్టిగా జరిగింది. వాళ్ళది 1500 crores దాకా ఆల్మోస్ట్ బై చేశారు. అండ్ డిఏఎస్ సెల్ చేశారు. ఓకే, సో 1175 crores రఫ్గా సెల్ చేశారు వాళ్ళు చూస్తే. సో బై వాల్యూ కన్నా కూడా డిఏఎస్ది సెల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. చూసారు కదా, 5058 crores సెల్ చేశారంటే. సో అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయింది. అంటే డిఏఎస్ కొనడం మానేశారు, డిఏఎస్ అమ్మారు ఇవాళ. సో నెక్స్ట్ వీక్ డిఏఎస్ కూడా ఇదే కంటిన్యూటీలో అమ్మితే ఎఫ్ఐఎస్ కనుక కొనలేదనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ అనేది మనకి మార్కెట్ కరెక్షన్ ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఐఎస్ కనుక కొంటే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి మనం అనుకున్న ఫస్ట్ 16,200 టార్గెట్ ఉంది కదా, అదైతే అచీవ్ చేసేస్తాడు అనుకుంటున్నాం. ఓకే, సో మనము ఇప్పుడు నిఫ్టీ చూస్తే వీడు స్లోగా అంటే కొంచెంగా పాక్కుంటా అన్న క్లైమ్ చేసేస్తున్నాడు. మనము ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా, మీలో ఎవరన్నా సరే ఒకసారి ఎలా డ్రా చేసినా కూడా, ఎన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసినా కూడా మనకి సపోర్ట్స్ తీసుకుని అక్కడ కొంచెం, అవునా, ఇవ్వండి ఇది ఒకటి, ఇది జస్ట్ 15 minutes మీద ఇంట్రాడే కదా. సో ఇంకా సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కిందకు వస్తాడో, ఓకే, ఎప్పుడైతే ఇంకా అంటే మనం ప్రతిరోజు ప్రతి 10 pointsకి 15 points చూడక్కర్లేకుండా ఇలా చూస్తే సరిపోతుంది కదా. ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కిందకు వస్తాడో, వచ్చి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకుంది ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇక్కడ 200-day మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇది ఇంకా బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు, లేకపోతే మీరు ఏదన్నా అనుకోండి, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని బ్రేక్ చేయాలి, అప్పుడే మనకి బేరిష్నెస్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో దానికి బేసిక్గా ఏదో ఒకరోజు గ్యాప్ డౌన్తో మార్కెట్లో ఇదిగోండి ఇలా బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసి అప్పుడు ఈ ఏదైతే ఉందో 200-day మూవింగ్ యావరేజ్ అనేది ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది, సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది. బట్ నేను చూపించే టైం ఫ్రేమ్ ఏంటి మీకు 15 minutes. ఇది అవర్లీలో జరగాలంటే ఇంకా టైం పడుతుంది. అందుగురించే నేను పైకి టార్గెట్ 16,200 పెట్టింది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా చాలా దూరం ఉంది కదా. సో 200-day మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది. ఓకే, సో డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ మనం చూస్తే ఒక 600 points దాకా ఉంది ఆల్మోస్ట్. సో 600 points అనేది యాక్చువల్గా రిస్కే, నిఫ్టీకి రిస్కే 600 points అనేది. అండ్ దట్టు ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్ ఉంది, 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 ఇక్కడ ఉందిలే, ఫిల్ అయిపోయింది. సో అంటే ఇక్కడ మీరు చూడండి ఒక్కటి, అవునా. సో 15,000 దగ్గరికి ఎప్పుడు వస్తాడో కానీ, ఎంత సడన్గా వస్తాడో, ఒక రోజులో రావచ్చు, లేకపోతే 1.5 day 2 days మ్యాక్స్. 2 days చాలు వాడికి 300 points కొట్టిన. ఓకే, కానీ దానికి బిఫోర్ నాకు స్ట్రాంగెస్ట్ గట్ ఫీలింగ్ అదే 16,100 200. ఎందుకంటే ట్రాప్ చేస్తారు ఎవరైతే ఇప్పుడు సెల్లర్స్ ఉన్నారో, నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళు ట్రాప్ చేయడానికి ఆపరేటర్స్ అనేవాళ్ళు ఆబ్వియస్గా అదే పనిలో ఉంటారు కాబట్టి. సో ఆప్షన్స్ ఎవరైతే బై చేస్తారో షార్ట్ సైడ్, సో వాళ్ళకి కొంచెం నాకు తెలిసినంత వరకు పడుతుంది. ఇది నిఫ్టీ మీద నా వ్యూ ఏంటంటే, నిఫ్టీ మీద బేసిక్గా నాకు 16,100 150 పైనే సెల్లింగ్ అనేది క్లియర్ కట్ సెల్లింగ్ ఉంది. అంతవరకు ఏమాత్రం డిప్ వచ్చినా కూడా ఇదిగో ఇలాంటి గ్యాప్ ఫిల్ కనుక ఫిల్ చేస్తే మళ్ళీ బై చేసుకోవడమే.
సో నేను అందు గురించి క్లియర్ కట్గా మీకు ఇలాగ 15,650 దగ్గరకు వచ్చినప్పుడు కొనండి, 15,750 దగ్గరకు వచ్చినప్పుడు అమ్మండి అని చెప్పట్లా. సో మీరు రేంజ్ అనేది చూసుకుంటే మీరు ఆ 15 పాయింట్స్ అవ్వచ్చు, 25 పాయింట్స్ అవ్వచ్చు, 30 పాయింట్స్ అవ్వచ్చు, మీ లాట్ సైజ్ అనేది పెంచుకుని క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేసి వేయాల్సిన టైం అనమాట ఇది. ఎందుకంటే పైకి ఏమో స్లోగా వెళ్తాడు, కిందకి కనుక ఇప్పుడు వస్తే మీకు చూపించాను కదా, మీకు ఎంత ఉంది ఫాల్, ఈ క్లియర్ కట్ ఫాల్ అది ఇంకా. ఓకే, సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పి సెల్లింగ్ అప్పుడే ఇంకా లేదు, సెల్లింగ్ అనేది ఇంకా క్రియేట్ అవ్వాల. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనం ఇప్పుడు, సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్గా ఉంది నిఫ్టీ కన్నా, చూసారు కదా. సో డిస్టెన్స్ వైజ్ ఓకే, అండ్ ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఫిల్ అనేది ఉంది, బట్ అది ఫిల్ చేసాడు ఆల్మోస్ట్. సో ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఫిల్ లేదు, ఇక్కడ ఉంది గ్యాప్, ఇక్కడ గ్యాప్. సో మనము ఆబ్వియస్గా నిఫ్టీ అంత ఫాల్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ బ్యాంక్స్ ఏమి సరిగ్గా పెర్ఫామ్ చేయట్లా. సో ఓవరాల్గా చూసుకున్నా సార్, ఇవాళ రెపో రేట్ కూడా స్టాండర్డ్గా అలాగే ఉంచేశారు కాన్స్టెంట్గా, సో ఏం మార్చలేదు. సో ఓవరాల్గా చూస్తే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ ప్యాటర్న్లో, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, సో జస్ట్ లైక్ ఇలాగే వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ అనేది బ్రేక్ అవుతుందో, ఒక్కసారి బ్రేక్ అవుతుందో ఈ ట్రెండ్ అనేది, ఆ బ్రేక్ అయినప్పుడు ఇక్కడికి వస్తే బయింగ్ అనేది ఉంది. ఇక్కడ దాకా నాకు తెలిసినంత వరకు బ్యాంక్ నిఫ్టీలో సంథింగ్ లైక్ గ్యాంబ్లింగే జరుగుతుంది తప్ప ప్రాపర్ ట్రేడింగ్ అయితే జరగట్లా. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడున్న బ్యాంక్ నిఫ్టీ లొకేషన్ చూస్తే పర్ఫెక్ట్గా అది యాక్చువల్గా షార్ట్కే ఆపర్చునిటీ ఉంది, బట్ స్టిల్ వాడు సస్టైన్ చేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొన్ని, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఓటి, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నాయి ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీని. సో వన్స్ ఎప్పుడైతే అవి మెయిన్ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అనేవి కొంచెం వీక్ అయితే నాకు తెలిసి ఫాల్ అనేది 33,400 500 అనేది కేక్ వాక్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, సో చూద్దాం ఈ నెక్స్ట్ వీక్ అనేది ఎంత వాలటైల్గా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే నాకు తెలిసినందుకు ట్రేడ్ లేదు, అంటే గ్యాంబ్లింగే ఉంది. అంటే ఒక 100 పాయింట్స్కి ఇవాళ చూపించాను కదా బ్యాంక్ నిఫ్టీలో. సో అలాగా ఎప్పుడైనా మనకి కంప్లీట్ ఇదిగోండి ఇలా ఇన్స్టెంట్గా ఫాల్ వచ్చింది, మనం కొనుక్కోవడమే అనమాట, లైట్గా స్కాల్పింగ్, మళ్ళీ ఇలా వస్తాడు కొనుక్కోవడం, లేదా సో రిస్క్ అనేది ఉంది, బట్ యూ కెన్ ట్రేడ్. 1:2 అయితే బెటర్, 1:3 1:4 వర్కౌట్ అవ్వదు బ్యాంక్ నిఫ్టీ మీద. అండ్ ఫైనల్లీ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నాను, అది ఎక్సైడ్ మీకు కనుక కుదిరితే లాంగ్ టర్మ్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్సైడ్ మీ దాంతో స్టాక్స్లో, నేను దీని గురించి కొంచెం డీటెయిల్గా తర్వాత చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. ఎందుకంటే దీనికి ఒక కంప్లీట్గా ఒక డెడికేటెడ్గా ఒక 5-6 మినిట్స్ పెడితే కొంచెం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఎక్సైడ్ ఎందుకని అడుగుతున్నానంటే బ్యాటరీస్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లము, లేకపోతే వాళ్ళ ఇన్హౌస్ ప్రొడక్షన్ ప్రాబ్లము, లేకపోతే మెటీరియల్ ప్రాబ్లము, లేకపోతే ఎంప్లాయీస్కి బోర్డ్కి ఏదైనా ప్రాబ్లము, లేకపోతే ఐ డోంట్ నో, బట్ ఫర్ సమ్ రీజన్ ఈ స్టాక్ ఇంకా సరిగ్గా పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేయలేదు. కానీ దీని టార్గెట్ నాకు తెలిసినంత వరకు 300 ఈజీ. ఓకే, సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 280 290 కన్ఫర్మ్ అనమాట. సో ఏ డిప్ వచ్చినా కూడా ఎక్సైడ్లో స్లోగా మీరు ఒక 100 స్టాక్స్ కానీ, 50 స్టాక్స్ కానీ, లేకపోతే 250 స్టాక్స్ కానీ మీ ఫండ్ బట్టి, లేదు ఎస్ఐపి మోడ్లో కూడా ఒక 25 షేర్స్ 10 షేర్స్ చిన్నగా ఉన్నవాళ్ళు, అదే మీ దగ్గర ఫండ్ ఉంది 1000 షేర్స్ కొనండి, ఎవ్రీ డిప్లో 1000 షేర్స్ కొనండి. సో అట్లీస్ట్ 220 225 వరకు డ్రైవ్ చేయండి, అక్కడి నుంచి వదిలేయచ్చు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి ట్రెండ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఈ లోపలే ఆపర్చునిటీ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 150కి వచ్చినా 145కి వచ్చినా అంతవరకు రాదు, బట్ వచ్చినా కూడా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఏమన్నా మనకి మార్కెట్ కరెక్షన్ ఉంది కదా, 10-15% కరెక్షన్ ఉంది. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా పడితే ఎక్సైడ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఇది లాంగ్ టర్మ్ నేను చెప్పేది, 2-3 ఇయర్స్ కనుక హెవీ స్టాక్ కనుక హోల్డ్ చేస్తే ఓ పక్కన డివిడెండ్ ఉంటుంది, ఓ పక్కన బోనస్ ఉంటుంది, తర్వాత బైబ్యాక్ ఉండొచ్చు.
సో చాలా ఉంటుంది ఇందులో అడ్వాంటేజెస్. అలాగే ఈ స్టాక్ నేను చెప్పిన టార్గెట్ 20%. ఆ 300 అనేది దాటిన తర్వాత రియల్ టార్గెట్స్ అనేది వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పుకోవడం కన్నా మనము క్లియర్ కట్గా ఒకసారి ఆ 220 230 దాటిన తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్.